హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గౌన్ ఈజీగా ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ముందుగా పైన బాడీకి ఒక కలర్, కింద పార్ట్కి ఒక కలర్ తీసుకున్నాను. ఇప్పుడు పైన బాడీ కోసం ఇలా 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా దగ్గరికి. ఇప్పుడు బాడీ పొడవు చూపిస్తాను. ఇప్పుడు బాడీ పొడవు 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మెడ భాగానికి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. లూజ్ కూడా 2 ఇంచుల తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ భాగానికి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి షోల్డర్ నుంచి చంక భాగానికి 4.5 తీసుకుంటున్నాను. అంటే 4కి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు చంక దగ్గర లూజు తీసుకోవడం కోసం 6.5 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు భాగం కోసం, అంటే 7.5 తీసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్కి 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. నెక్ భాగం నుంచి ఇలా షోల్డర్ పాయింట్కి ఇలా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా షోల్డర్ నుంచి ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు నడుం భాగానికి లూజ్ తీసుకుంటున్నాను. నడుం భాగం 6, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం రౌండ్ నెక్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 6 ఇంచెస్ కాబట్టి ఈ బార్డర్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలంటే స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు కింద భాగం తీసుకోవాలి. కిందది అంబ్రెల్లా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా క్లాత్ని 2 ముక్కలుగా తీసుకోవాలి. ఇలా 2 పొరల మీద ఉన్నదాన్ని ఈ విధంగా కోన్ షేప్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బాడీకి పొడవు 6 పెట్టాం కాబట్టి దీనికి 6 అసలుది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు భాగం కోసం, అంటే 6.5 తీసుకోవాలి. కొంచెం ఖర్చు భాగం కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచు. ఇప్పుడు మనకి ఇది ఎంత అయితే పొడవు ఉందో చూసుకోవాలి. 14 అంటే 13.5 తీసుకుంటున్నాను. 1/2 ఇంచు కటింగ్ కోసం. ఇప్పుడు పైన షేప్ దగ్గర నుంచి పట్టుకోవాలి. కింద అంబ్రెల్లా కట్ తిరగడం కోసం, అంటే ఇది కరెక్ట్గా 23 ఉంది. 23కి దగ్గర మార్క్ చేసుకోవచ్చు. అదే 23 పైన షేప్ దగ్గర పట్టుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి.
ఇప్పుడు పైన స్టిచ్చింగ్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇలా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇది ఖర్చు భాగం దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ బార్డర్ తీసుకోవాలి. ఇప్పుడు పైన బాడీ కోసం స్లీవ్స్కి ఈ కలర్ కొంచెం కలర్ వచ్చేలా పైపింగ్ వేసేలాగా కొంచెం కలర్ కట్ చేస్తాను. అదేవిధంగా వెనక భాగానికి మధ్య ఉక్సుల భాగం కానీ వేసుకోవచ్చు, లేదంటే జిప్ వేసుకోవచ్చు. దానికోసం మధ్య భాగానికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం క్రాస్ కట్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు 2 చేతులకు వస్తుంది. ఇప్పుడు కింద భాగం కోసం పైన వేసుకునే కలర్ని కింద కుర్చీల కోసం కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కుర్చీల కోసం 3.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఈ ముక్కల్ని జాయింట్ చేసుకొని కింద కుర్చీల భాగం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చేతుల భాగానికి, ఇవి మనకి ఖర్చు ఎంత అయితే అవసరం లేదో అంతవరకు ఖర్చు లోపల ఫోల్డ్ చేసుకొని ఇవి హ్యాండ్స్కి వచ్చేలా కలర్ కొంచెం బార్డర్ వేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి ఈ బార్డర్ ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ కింద భాగానికి ఇలా కుర్చీలు పెట్టుకోవాలి. కింద బార్డర్ దగ్గర
ఇప్పుడు కింద భాగంతో బ్లూ కలర్తో మధ్యకి ఫ్లవర్ కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు 4 ఫోల్డింగ్ మీద ఇలా మడత వేసుకొని మళ్ళీ ఇంకో మడత వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ ఫ్లవర్ పైన పైన తీసుకున్న బార్డర్ కలర్ తీసుకుంటున్నాను ఇంకో ఫ్లవర్ కట్ చేయడం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.